భారతీయ సినీ పరిశ్రమలో సినిమాల నిర్మాణ బడ్జెట్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటేనే వామ్మో అనే స్థాయి నుంచి ఇప్పుడు 500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఆయా సినిమాల వసూళ్లు కూడా 1000 కోట్లకు మించి సాధిస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్ సైతం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు పలువురు హీరోలు 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ సహా పలువురు హీరోలు ఇప్పటికే 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో వీరిని తలదన్నేలాగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోబోతున్న హీరోగా తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నిలవబోతున్నారు. ఆయన నటించిన 7 చిత్రాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. గత సంవత్సరం ఆయన నటించిన లియో మూవీ బాక్సాఫీస్ దగ్గర 200 కోట్లకు పైగానే వసూలు సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్తో కలిపి 600 కోట్లకు పైగా సాధించింది. ఇప్పుడు విజయ్ ప్రధాన పాత్రలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ది గోట్ చిత్రం తెరకెక్కుతుంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. ప్రశాంత్, ప్రభుదేవ, మోహన్, జయరామ్ ముఖ్య పాత్రలో నటించారు. ఏఐ సాయంతో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ది గోట్ సినిమా సుమారు 400 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయన రెమ్యునరేషన్ ఎంతో నిర్మాత అర్చనా కల్పాతి వెల్లడించారు. ఈ సినిమాలో నటనకు గాను విజయ్కి 200 కోట్ల రెమ్యునరేషన్ అందించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు భారత్లో ఏ నటుడు తీసుకోనంత పారితోషికం కావటం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. మార్కెట్లో అతడి సినిమాలు వరుసగా అద్భుత విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు అంత మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పినట్లు అర్చనా కల్పాతి చెప్పుకొచ్చారు. మార్కెట్లో అతడి సినిమాలు వరుసగా అద్భుత విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలోనే ఆయనకు అంత మొత్తం చెల్లించేందుకు ఓకే చెప్పినట్టు అర్చనా కల్పాతి చెప్పుకొచ్చారు. ఇక ద గోట్ సినిమా ట్రైలర్ ఆగస్టు 17న విడుదలైంది. ఈ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 33 మిలియన్ వ్యూస్ సాధించింది. అంతేకాకుండా 20 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన తొలి తమిళ సినిమా ట్రైలర్గా గుర్తింపు తెచ్చుకుంది.